పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. పాలను క్రొవ్వు విస్తరించబడినటువంటి నీరు అంటారు. దీన్ని ఎమల్సన్ అంటారు. పాలలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు CA, K, Fe ఉంటాయి. ఆవు పాలలో అధికంగా ఉండే విటమిన్లు B, A. ఆవు పాలలో పసుపు రంగు కారణం రైబోఫ్లావిన్. బర్రె పాలలో క్రొవ్వు శాతం 7.2% ఉంటుంది. పాలు పుల్లగా మారినప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటి ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. పాలు కిణ్వ ప్రక్రియలో పెరుగుగా మారుటకు తోడ్పడేవి లాక్టోబాసిల్లస్ ఈస్ట్. పాలను సూక్ష్మజీవి రహితం చేయుటకు వాడే పద్ధతి పాస్చరైజేషన్. దీనికి అనుకున్నది స్లో ప్యాక్చరైజేషన్ అనగా పాలను 72% వేడి చేసి 15 సెకండ్ల వరకు నిల్వ చేయడం లేదా 65 డిగ్రీల వద్ద 30 నిమిషాల వరకు ఉంచడం. పాలను సూక్ష్మజీవుల బ్యాక్టీరియాల సంఖ్యను కనుగొనడానికి ఉపయోగించే పరీక్ష మిథిలిన్ బ్లూ సేకరణ పరీక్ష. ప్లేట్ కౌంట్ పద్ధతి. పాలలో చక్కెర, లాక్టోస్, ప్రోటీన్, కేసిన్, క్రొవ్వు, లాక్టిక్ ఆమ్లం, ఎంజైమ్, లాక్టేజ్. పాలలోని నీటి శాతాన్ని పరీక్షించడం లాక్టోమీటర్. పాలలోని క్రొవ్వు శాతం ఎండాకాలంలో తక్కువగాను మిగిలిన కాలాల్లో ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో పాలను గడకట్టించే ఎంజైము రెనిన్. శ్వేత విప్లవం. పాల ఉత్పత్తులు దిగుబడి పెంచుటకు ఏర్పడినటువంటి విప్లవం. దీనిలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వరీస్ కురియన్ 2011లో మరణించాడు. ఇతను గుజరాత్ ఆనంద్ పట్టణంలో స్థాపించినటువంటి సంస్థలు అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ, NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. గుడ్డు సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ ఫుడ్ పరిగణిస్తారు. గుడ్డు అత్యధిక జీవశాస్త్రీయ విలువ ప్రోటీన్ ఎఫిషియన్సీ నిష్పత్తి కలిగి ఉంటుంది. గుడ్డులో అత్యధికంగా లభ్యమయ్యేటటువంటి విటమిన్లు AD, B2, రైబోఫ్లావిన్. 100 గ్రాముల గుడ్డులో ఉండే పోషక విలువలు: ప్రోటీన్లు 13.3%, క్రొవ్వులు 13.3%, కాల్షియం 27 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 102 మిల్లీగ్రాముల, శక్తి 173 కేలరీలు. గుడ్డు సొనలో ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్తో పాటు అత్యధిక పోషకాలు ఉంటాయి. పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ల ఉత్పత్తికి చేపట్టినటువంటి విప్లవం సిల్వర్ రెవల్యూషన్. గుడ్డులో సల్ఫర్ ఉంటుంది. సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ ఫుడ్. శరీరాభివృద్ధికి, నిర్మాణానికి కావాల్సినటువంటి శక్తి కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి కావాల్సినటువంటి సమపాలలో లభ్యమైనటువంటి ఆహారాన్ని సమీకృత ఆహారం అంటారు. పాలు, గుడ్డు. ICMR ప్రకారం శరీరానికి కావాల్సిన సమీకృత ఆహారంలో కావాల్సినటువంటి పరిమాణం అవసరాలు: ధాన్యాలు 420 గ్రాములు, పప్పు దినుసులు 70 గ్రాములు, ఆకుపచ్చ కూరగాయలు 250 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, పాలు 400 మిల్లీగ్రాములు, మాంసం, చేపలు, గుడ్లు 80 గ్రాములు, చక్కెర, బెల్లం 30 గ్రాములు. పోషకాహార లోపం. తగినంత మొత్తాల్లో కావాల్సిన పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు.